పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టరేట్ ఎదుట డివిజన్ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న వీఆర్ఏ కోన లక్ష్మీనారాయణపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ లక్ష్మీనారాయణపై తెన్నేటి శ్రీనివాసరావు, తెన్నేటి అలెగ్జాండర్, ఉల్లంపర్తి మారయ్య అందరి సమక్షంలో దాడి చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ సూర్యతేజ్కు వినతి పత్రం అందించారు. గణేశ్వరరావు వీఆర్ఎల్ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 4వ తారీఖున కొంతేరు గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్నటువంటి కోన లక్ష్మీనారాయణ గారు స్పందన పిటిషన్ ద్వారా వీఆర్ఓ గారు ఆర్ఐ గారితో కలిసి ఆ యొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు వీఆర్ఓ గారు ఫోటో తీయమని వీఆర్ఏకి సెల్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీఆర్ఏ కోన లక్ష్మీనారాయణ గారు ఫోటో తీస్తుండగా తెన్నేటి సీన్ అనే వ్యక్తి అతనితో పాటు 2-3 కలిసి వీఆర్ఏ కోన లక్ష్మీనారాయణ గారిని చెంప మీద కొట్టి కాలుతో తన్ని నిన్ను చంపేస్తానరా, ఇది ఆటుకుపోయావని చెప్పి బెదిరించడం జరిగింది. ఇది మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అని మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు కట్టినట్టు కట్టి నీరు గార్చి స్టేషన్ పేలిచ్చి ఆయన్ని బయటికి విడిపించడం జరిగింది. దానితో మేము వీఆర్ఏలు అందరం మనస్తాపం చెంది మాకే రక్షణ లేకపోతే ఇంకా ప్రజలకు ఏ విధంగా రక్షణ జరుగుతుందనే ఉద్దేశంతో మా సబ్ కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు వచ్చి మరి ఇవ్వడం జరిగింది. అయ్యా ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని సబ్ కలెక్టర్ గారిని కోరగా సబ్ కలెక్టర్ గారి వెంటనే నేను డిఎస్పీ గారితో మాట్లాడి ఎవరైతే కోన లక్ష్మీనారాయణ గారి మీద చేయి చేసుకున్నారో వారందరిని అరెస్ట్ చేస్తాను, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మా అందరికీ కూడా మరి సబ్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సోదరులారా, ఇటువంటి అన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వీఆర్ఏ అయిపోయి రేపు వీఆర్ఓ గారు, తర్వాత ఆర్ఐ గారు, తర్వాత ఎవరు పడితే వాళ్ళ చేసి